హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే డైట్ వీడియో అండి. ఎలాంటి ఫుడ్ తింటే వెయిట్ లాస్ అవుతాం అనేది. ఫస్ట్ అయితే నైట్ సోక్డ్ ఓట్స్ అని చూపిస్తానండి. చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిచ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ మినరల్స్. ఈ చియా సీడ్స్ వాడితే వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. ఇందులో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. న్యూట్రీ1 అని చియా సీడ్స్ నేను పర్చేస్ చేశాను అనమాట. అలాగే ఓట్స్లో కూడా వీట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. బట్ రోల్డ్ ఓట్స్ అయితే బెటర్ అనమాట. నేనైతే ఈ బ్రాండ్ ఓట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా హనీ, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి దీనికోసము. సో ఈ సోకుడ్ నైట్ ఓట్స్ అనేది వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మార్నింగ్ ఏం చేసుకోవాలా అని అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ వర్కింగ్ లేడీస్, టీచర్స్ కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఇట్లా వర్క్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఇది ట్రై చేయండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్తో 1.5 స్పూన్ ఓట్స్ తీసుకోండి. అలాగే 1/2 స్పూన్ చియా సీడ్స్, ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇవి వచ్చేసి నైటే ప్రిప్ చేసి పెట్టుకుంటామండి మనము. సో మార్నింగ్ తినచ్చు హ్యాపీగా మనము. ఇట్లా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు, ఇవి కూడా తీసుకోవచ్చండి. పంకిన్ సీడ్స్, ఇవి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ హనీ, అలాగే 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే మిల్క్ తాగనండి, నాకు ఇష్టం ఉండదు. సో నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను ఆ ప్లేస్లో. ఇంకా మీరు బాదం మిల్క్ కానీ అట్లా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఈ 3 నేను యాడ్ చేస్తున్నాను అనమాట. బాదం వచ్చేసి మార్నింగ్ సోక్ అయిన తర్వాత, నానబెట్టిన తర్వాత 7 మనము పీల్ చేసుకొని మార్నింగ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కర్డ్ చూడండి, నేను ఈ మాత్రం కర్డ్ యాడ్ చేస్తానమాట. ఇంకా డైట్లో ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ కర్డ్ అయితే అవసరం లేదు. ఇదే ప్లేస్లో మీరు హోల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్లిమ్ మిల్క్ ఆర్ ఫ్యాట్ తీసిన మిల్క్ ఉంటాయి కదా, అలాంటివి యాడ్ చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా మీరు మీ హస్బెండ్స్కి అయినా సరే, అలాగే మీ బ్రదర్స్కి అయినా సరే, అలాగే మీ సిస్టర్స్కి, మీ వైఫ్స్కి, జెంట్స్ చూస్తున్నట్లయితే అట్లా చేసి పెట్టండి. డెఫినెట్గా మార్నింగే ఇలా తినచ్చు అనమాట. హెల్దీ, ఇంతకంటే హెల్దీ ఏముంటుందండి మనం చేసే టిఫిన్స్లో. చూడండి, ఎస్పెషల్లీ హనీ, ఓట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే అంజీర్, అలాగే క్యూమిన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. క్యూమిన్ పౌడర్ కాదండి, సినమిన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్. చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా, అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నాకు ఈ స్పూన్తో మిక్స్ చేయడానికి కుదరలేదు, సో నేను నార్మల్ స్పూన్ అనేది తీసుకుంటాను. ఇట్లా ఈ బౌల్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి, ట్రాన్స్పరెంట్గా. సో నాకు ఇట్లా చేసుకోవడం అంటే ఇష్టం అనమాట. చాలా రోజుల నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదండి. ఇవాళ అయితే డెఫినెట్గా చూపించాలని అయితే డిసైడ్ అయ్యి ఇంకా మీకోసము నేను ట్రై చేస్తున్నానండి. ఎవ్రీడే మార్నింగ్ ఇట్లా ఇదొక్కటే కాదండి, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్, ఇట్లా అన్ని తినచ్చు అనమాట. బాయిల్డ్ ఎగ్స్ ఇట్లా కూడా. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనము వాటర్, ఇంకా ఎక్సెస్ వాటర్ అయితే వేసి పెట్టుకోవాలి. కర్డ్తోనే సరిపోదు కదా సోక్ అవ్వడానికి. సో పచ్చి ఓట్స్ ఎలా తింటారు అని అయితే మీ ఎవరికైనా డౌట్ ఉంటే అట్లా ఏం ఫీలింగ్ అవసరం లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా. చూస్తున్నారు కదా. ఇంకా ఈ చియా సీడ్స్ ఇవన్నీ సోక్ అయ్యేసరికి ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఇట్లా లిడ్ అనేది క్లోజ్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్కి చక్కగా సోక్ అయిపోయి ఉంటుంది అనమాట. మార్నింగ్ కల్లా ఈ బాదం కూడా సోక్ అయిపోయి ఉంటాయి కదా. ఇంకా మార్నింగ్ అవి పీల్ చేసుకొని తినేయాలి. అందులో ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రూట్ మీన్స్ ఎస్పెషల్లీ బనానా, పొమాగ్రనేట్, యాపిల్, ఇవి చాలా బాగుంటాయండి. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తినచ్చు అనమాట. ఏ టైంలో అయినా, 10 లోపు తింటే బెటర్ అనమాట. యాపిల్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి చూపిస్తున్నాను నేను మీకు. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి నేను ఈ వెరైటీస్ అన్ని చేశానండి. బెండకాయ కూర, అలాగే వైట్ రైస్, అలాగే రసము, అలాగే ఎగ్ పొరట్ అనమాట.
ఇవన్నీ కూడా చేశాను. ఇంకా లంచ్ బాక్స్ అనేది తీసుకెళ్తున్నాను అనమాట. మీరు ఏంటండి ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటారేమో, ఇవన్నీ లంచ్ అండి. నేను మీకు లంచ్ లో నేనేం తింటాను అనేది కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇట్లా ఎస్పెషల్లీ మన లేడీస్ అండి, మన కోసం మనము ఈ మాత్రం టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట డెఫినెట్ గా. ఇంకా మనము ఎగ్ పొరట్ అనేది చేసేసుకుందామండి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది సింపుల్ గా ప్రాసెస్ అనేది చూపించేస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఇంకా మనము ఫస్ట్ పోపు వేసేసుకోవాలండి. పోపు వేసిన తర్వాత ఇట్లా ఆనియన్స్ కొంచెం ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కొంచెం తక్కువే అయినాయని చెప్పాలి. ఇట్లా 2 బిగ్ సైజ్ ఆనియన్స్ 4 ఎగ్స్ కి సరిపోతుంది అనమాట. ఇంకా ఇందులోనే పసుపు కూడా యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఈ ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇట్లా మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్ గా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా ఒక 2, పెద్దదైతే ఒక టమాటో అయితే సరిపోతుందండి. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ వేసేసి తర్వాత మనం మూత పెట్టేద్దాము. మూత పెడితే తొందరగా బాయిల్ అయిపోతాయి కదా, మగ్గిపోతాయి కదా. సో ఇట్లా మళ్ళీ ఒకసారి కలపెట్టేసుకొని మ్యాష్ అయ్యేటట్టుగా మనము స్పూన్ తోటి అలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ టైంలోనే మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందామండి. కారం అయితే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను. తక్కువగా తింటేనే మంచిది. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో పిల్లలు కూడా తినదనమాట. సో అలాగే నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి చాలా సింపుల్ కదండి. ఇది చపాతీలోకి తింటే చాలా బాగుంటుందండి. రైస్లోకైనా బాగుంటుంది అనుకోండి, బట్ చపాతీలోకి ఎస్పెషల్లీ బాగుంటుంది అనమాట, కర్రీ లేకపోయినా కూడా. ఇంకా 4 ఎగ్స్ అనేది నేను బ్రేక్ చేసి వేసుకున్నాను. ఇట్లా ఎగ్స్ పగలగొట్టేసి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే ఇలా ట్రై చేస్తానండి. మీరు ఇందులో బీన్స్ కూడా వేసుకోవచ్చండి. బాయిల్డ్ బీన్స్ కూడా, బాయిల్ చేసిన బీన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ అయితే అమేజింగ్ గా ఉంటుందండి. ఇంకా చాలా మంచిది కదా ఇది బీన్స్ వేస్తే. నెక్స్ట్ బీన్స్ వేసింది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టేట్టున్నానండి, ఒకసారి చెక్అవుట్ చేసి చేయండి. చూడండి ఎగ్స్ అనేది ఇట్లా చక్కగా బాగా ఫ్లఫీగా వచ్చింది కదా. ఇంకా మంచిగా అన్ని వెజిటేబుల్స్ కూడా ఈ ఎగ్స్ లో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇట్లాగా నేను అప్పుడప్పుడు డైట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు నా వీడియోస్ అన్నిటిని కనుక చూడాలనుకుంటే డెఫినెట్ గా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూడండి ఎగ్ అయితే చక్కగా పొరట అయితే రెడీ అయిపోయింది. ఇట్లా పొడి పొడిగా ఉంటే నాకు ఇష్టం అండి, అందుకని అలా చేశాను. ఇంకా నెక్స్ట్ మనము చపాతీ చేసుకుందాము. చపాతీ కూడా నేను ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇట్లా గోధుమ పిండి వేసేసి, ఆల్రెడీ నేను గోధుమ పిండి అనేది ఒక 2 రోజులకు సరిపడా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పటికీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా ఈ సైజు చపాతీస్ అయితే డో అయితే తీసుకొని మనము ఒక 2 చపాతీ ఆర్ ఒక చపాతీ సరిపోతుందండి ఆఫ్టర్నూన్ లంచ్ కి. మార్నింగ్ ఏమో నైట్ సోకుడ్ ఓట్స్, ఆఫ్టర్నూన్ ఏమో ఇట్లా చపాతీ. ఇట్లా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా ఇలా చేసుకొని తీసుకెళ్ళండి. హెల్త్ వైజ్ గా బాగుంటుంది, వెయిట్ లాస్ అనేది కూడా ఉంటుందండి. డెఫినెట్ గా రోజు ఒక 20 మినిట్స్ అన్నా వాకింగ్ ఆర్ వర్కౌట్ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకా చూస్తున్నారు కదా, చపాతీ కూడా చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఇందులో నేను ఒక్క చుక్క ఆయిల్ అనేది కూడా వేయలేదండి. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలానే చేస్తానండి. చపాతీలో ఆయిల్ వేస్తే నాకు చాలా బాధ. ఎప్పుడైనా బయట కొనుక్కోవాలన్నా కూడా అందులో ఆయిల్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి గోధుమ పిండి యూజ్ చేస్తారో అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ దోశ ఇడ్లీ కూడా నాకు ఇంట్లో చేసేవే ఇష్టం అండి, బయట చేసే దానికంటే కూడా. ఇంకా చూడండి, ఇంకా బెండకాయ కూర, అలాగే చపాతీ, ఇంకా
ఎగ్ పొరట అనమాట. ఇంకా నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. డైట్లో ఉన్నప్పుడు అబ్బా ఏం చేసుకున్నామని అయితే అనుకోవద్దండి. ఇట్లా ఒక 2 చపాతీ చేసుకొని మన ఇంట్లో ఏ కూర చేస్తే ఆ కూరతో తినేసేయండి. ఇంకా నేను టిఫిన్ కూడా ఏం తినాలనేది చూపిస్తాను. లంచ్కి అయితే ఇట్లా రోజు ఒక్కొక్కటి తింటానమాట. ఇంకెప్పుడైనా బిర్యానీ అట్లా చేసినప్పుడు మాత్రం ఆ రోజుల్లో రైసే తింటాను. సంగటి అట్లా చేసినప్పుడు నార్మల్గా అయితే ఇలానే తింటానండి. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వకూడదు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది 2 చపాతీ తినండి, మంచిగా ఒక ఫ్రూట్ తినండి, తర్వాత ఒక 1 అవర్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగండి. అంతే అండి. నైట్ ఫ్రూట్స్ ఒక్కటి తిని పడుకుంటే ఇంకా బెటర్ అనమాట. చపాతీ కానీ, పెసరట్టు కానీ, అలాగే ఓట్స్ కానీ, కొర్ర రైస్ కానీ, అంటే కొర్రలనే కాదు బ్రౌన్ రైస్ కానీ అట్లా ఏదో ఒకటి అట్లా ఇంక్లూడ్ చేసుకోండి. వెయిట్ పెరగకుండా వెయిట్ లాస్ కూడా ఉంటుంది. డెఫినెట్గా అందరూ మార్నింగ్ లేవగానే డీటాక్స్ వాటర్ అయితే ప్రతి ఒక్కరు తాగడానికి ట్రై చేయండి. అదొక హాబీ, ఇంకా అలవాటు చేసేసుకోండి లైఫ్ లాంగ్. ఇంకా గ్రీన్ టీ ఇలాంటివి కూడా తాగితే ఇంకా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. అండి ఇవాళ వీడియో అయితే ఇంకో చిన్న క్లిప్ యాడ్ చేశానండి. మా వాడు దీంతో ఆడుకుంటా ఉంటే నాకు చాలా క్యూట్గా అనిపించింది అనమాట. అసలు బ్లాగ్స్ని ఎన్ని విధాలుగా ఆడుకోవాలో అన్ని విధాలుగా ఆడుకుంటున్నాడు. ఇంకా పిల్లలు అయితే చాలా తొందరగా గ్రో అయిపోతున్నారండి. అప్పుడే మా వాడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసాడా అని అయితే అనిపిస్తుంది అనమాట. మా పెద్ద అబ్బాయి ఏమో 4th క్లాస్కి వచ్చేసాడు. ఇంక ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు కొంచెం స్ట్రెస్గానే ఫీల్ అవుతున్నారు అనుకోవాలి. ఇంకా మా అబ్బాయికి అయితే ఎగ్జామ్స్ ఈ రోజుకి అయిపోతాయి. ఇంకా దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి. అందరు కూడా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారండి నాతో ఆ విషయం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందండి నాతో డెఫినెట్గా చెప్పండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, ఇంకా అలాగే మా ఇంటి దగ్గరికి మంకీస్ కూడా చాలా వస్తాయండి. వీటి విన్యాసాలు మీకు కూడా చూద్దామని అయితే అనుకున్నాను. అసలు ఈ పిల్ల మంకీస్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం, బాయ్ ఫ్రెండ్స్. అది దానమ్మ అది